ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బిగ్ గిఫ్ట్ ఇచ్చింది ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. పవన్ ఆధ్వర్యంలోని గ్రామీణ నీటి సరఫరా శాఖకు కేంద్ర ప్రభుత్వం 25,000 కోట్ల నిధులను మంజూరు చేసింది. పవన్ కళ్యాణ్ స్వయంగా ఢిల్లీ వెళ్లి జరిపిన చర్చల ఫలితంతో గతంలో నిలిచిపోయిన జల్ జీవన్ మిషన్ నిధులను విడుదల చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 13,000 కోట్ల రూపాయల కేంద్ర వాటా కాగా మరో 10,000 కోట్ల రూపాయలు గ్రామీణాభివృద్ధి పథకం కింద రానున్నాయి. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ పథకం గత 5 ఏళ్లుగా అటకెక్కిందన్న విషయం అందరికీ తెలుసు. కేంద్రంలో 27,248 కోట్లు కేటాయించినప్పటికీ రాష్ట్రం తన వాటా నిధులను విడుదల చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయి. అప్పట్లో కేవలం 4,235 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి మిగిలిన నిధులను గాలికొదిలేశారు. దీనివల్ల రాష్ట్రంలోని లక్షలాది ఇళ్లకు నల్లా కనెక్షన్లు అందలేదు. పైగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఇష్యూపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. పవన్ కళ్యాణ్ సైతం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మొత్తం కేంద్రం నుంచి పెండింగ్ నిధులను తిరిగి రాబట్టడంలో సక్సెస్ అయ్యారు. జగన్ హయాంలో జల సంఘాల పేరిట వైసీపీ కార్యకర్తలకు అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టడం, నిధులను పక్కదారి పట్టించడం వల్ల కేంద్రం నిధులను నిలిపివేసింది. చివరకు నాబార్డు అప్పులను కూడా వైసీపీ ప్రభుత్వం సరిగ్గా యూజ్ చేయలేదు. అయితే కూటమి ప్రభుత్వం చొరవతో కేంద్రం ఇప్పుడు ఈ భారీ నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో 2027 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సురక్షితమైన కుళాయి నీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనులు ప్రారంభించనుంది. పెండింగ్ లో ఉన్న 95.44 లక్షల కనెక్షన్ల ప్రక్రియ స్పీడప్ కానుంది.